అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మృతులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 20 మందికి పైగా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి మహారాష్ట్రలో ఉన్న ముంబైకి ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ ఈ రైల్లో మంటలు చెలరేగాయని ప్రయాణికులు కేకలు పెట్టారు. ఇదైతే ఒక పుకారు మాత్రమే అని చెప్తున్నారు. కేవలం మంటలు చెలరేగాయని ప్రయాణికులు కేకలు పెట్టడున్నారు. దీంతో కొందరు ప్రయాణికులు భయంతో వెంటనే ఆ ట్రైన్ యొక్క చైన్ని అయితే లాగారు. రైలు ఆగక ముందే ఆ భయంతో ప్రయాణిస్తున్న రైలు నుంచి భయంతో ప్రయాణికులందరూ కూడా కిందకు దూకారు. చాలా ఎక్కువ మంది కిందకు దూకారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న పట్టాలపై వారందరూ కూడా పడిపోయారు. ఆ సమయంలోనే అటువైపు నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు అతి వేగంగా దూసుకురాగా దాని కింద పడి పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అయితే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. ప్రయాణికులు కంగారు పడి అనవసరంగా భయపడడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా గుర్తించారు. పట్టాలపై పడిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో వారి మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైపోయాయి. వారి తల మొండెం వేరు కావడం, తలలు కూడా 2 ముక్కలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఆ ఘటన సంబంధించిన ప్రదేశంలో ఉన్నవారు కొందరు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అక్కడ వాతావరణం ఎంత బేతావాహంగా ఉందో అర్థమవుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఘోర రైలు ప్రమాదంలో 20 మందికి పైగా, ప్రస్తుత న్యూస్ ప్రకారం చూస్తే 20 మందికి పైగా మృతి చెందారంటున్నారు. 40 మంది పైగా గాయపడినట్లు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు. మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు మిగిలిన స్టాఫ్ అయితే కనుక. రైలు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలందరికీ సంతాపం తెలిపారు యోగి ఆదిత్యనాథ్. కేవలం ఒక పుకారును బేస్ చేసుకుని ప్రయాణిస్తున్న ట్రైన్లోంచి కిందకి దూకి పట్టాల మీద పడిపోవడంతో అటుపక్క నుంచి వెళుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వారి మీద నుంచి వెళ్ళిపోయింది.